విడుదల రజని టీడీపీ నుంచి జంప్ చేసి వైసీపీలోకి వచ్చారు. ఆమె చిలకలూరిపేట నుంచి 2019లో జగన్ వేవ్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఆమెకు మంత్రి పదవి కూడా దక్కింది. దాంతో ఆమె స్టేట్ వైడ్ లీడర్ అన్న ఇంప్రెషన్ అయితే క్రియేట్ అయింది. నిజానికి విడుదల రజనీకి అంత బలముందా? స్థానబలం ఏ మేరకుంది? ఆమె రాజకీయ పరపతి పలుకుబడి వైసీపీకి ఎంత మేరకు ప్లస్ అయ్యాయి అన్నది వైసీపీలోని వారే ఆలోచించుకోవాల్సి వస్తోంది. వైసీపీ పుట్టిన నాటి నుంచి అందులో ఉన్న మర్రి రాజశేఖర్ వంటి వారు ఇప్పుడు పార్టీని వీడిపోయారు. ఇక ఆమె ఎమ్మెల్యే అయ్యాక వైసీపీలో వర్గపోరుకు నాంది పలికారని అంటారు. పార్టీలో ముందు నుంచి ఉన్నవారు తన గెలుపుకు సహకరించిన వారిని ఆమె సైడ్ చేయడంతోనే చిలకలూరిపేట వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెబుతారు. ఇక ఆమె హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఒకవైపు కేసులు పెడుతోంది. మరోవైపు ఆమె అధికారంలో ఉన్నప్పుడు బాధితులంతా ఇప్పుడు బయటకొచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. దాంతో ఆమె కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే తన మీద పెడుతున్న కేసులన్నీ రాజకీయ కక్షతోనే అని రజనీ అంటుంటే ఆధారాలున్నాయని అంటున్నారు కూటమి పెద్దలు. ఇక ప్రస్తుతం విడుదల రజనీ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తొలి నుంచి ఆమె వైఖరి వివాదాస్పదంగానే ఉంది. చిలకలూరిపేట నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా స్థాయిలో కొందరితో ఆమె రాజకీయ శత్రుత్వం పెంచుకున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఆనాటి వైసీపీ ఎంపీ, ప్రస్తుతం టీడీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో మొదటి నుంచి ఆమెకు విభేదాలున్నాయని తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేగా తన విజయంలో కీలక పాత్ర పోషించిన మర్రి రాజశేఖర్తో కూడా ఆమె సఖ్యతగా ఉండలేకపోయారు. ఎన్నికల వరకు మర్రితో ఉండి ఆ తర్వాత ఆయనతో వైరం పెట్టుకోవడమే విడుదల రజనీ తప్పిదంగా భావిస్తున్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రజనీతో అప్పట్లోనే ఘర్షణ మొదలైందని తాజా మీడియా సమావేశాలతోనే తేలిపోయింది. చిలకలూరుపేటలో ఎంపీ తిరగకూడదన్నట్టు ఆమె రాజకీయం నడిపారని కృష్ణదేవరాయలు అనుచరులు చెప్పుకొస్తున్నారు. ఇక ఎన్నికల సమయంలో రజనీ గుంటూరుకు మారిన తర్వాత ఆమె సూచించిన మల్లెల రాజేష్ నాయుడుకు వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పజెప్పారు. ఆ సమయంలో మర్రి రాజశేఖర్ను ఆయన కలవడం ఇష్టం లేక కావటి మనోహర్ నాయుడును రంగంలోకి దింపారు. దీంతో రాజేష్ నాయుడు తన అనుచరులతో టీడీపీలో చేరిపోయారు. ఈ వ్యవహారం అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే రజనీ తన పియ్యేలను అడ్డం పెట్టుకుని భారీగా వసూళ్లు చేశారన్న ఆరోపణలున్నాయి. అవినీతి ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. త్వరలో అరెస్టులు కూడా జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎదుర్కొంటానని చెప్తున్న రజనీ ఎంపీ కృష్ణదేవరాయల దగ్గరకు రాయబారం పంపారన్న వార్తలు వైసీపీలోనే దుమారం రేపాయి. ఈ క్రమంలో ఆమె గురించి కృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు జిల్లాలోనే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుంటే చిలకలూరిపేటలో మనుగడ ఉంటుందని, లేకుంటే కష్టమేననే స్థాయిలో రజనీ పూర్తి స్థాయిలో వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. ఇలా 1-2 కాదు, అనేక వివాదాల్లో చిక్కుకున్న రజనీ అరెస్టు తప్పదని కూడా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే సజ్జల ఇచ్చిన సలహాలతోనే జగన్ సహా చాలా మంది వైసీపీ నేతలు కూడా ఇంకా సమస్యలో ఇరుక్కుపోతున్నారని, ఇప్పుడు విడుదల రజనీ మరింతగా ఇబ్బంది పడుతున్నారన్న వాదన ఉంది. ఆయన సలహాలతోనే టీడీపీ నేతలపై రివర్స్ ఆరోపణలు చేసి కేసుల నుంచి బయటపడొచ్చని అనుకుంటున్నారని, కానీ ఆమె చేస్తున్న ప్రకటనలతో మరింత చిక్కుల్లో పడుతున్నారని అంటున్నారు. దీంతో ఇక తాను వైసీపీలో ఉండనని జగన్కు అల్టిమేటం జారీ చేశారట రజనీ. పార్టీ కోసం తాను ఎంత కష్టపడితే మీరిచ్చిన సలహాలు సూచనల మేరకు పనిచేస్తే ప్రస్తుతం కష్టాల్లో ఉన్న తనను పట్టించుకోవడం లేదని అధిష్టానంపై రజనీ సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే రజనీ జనసేన గూటికి చేరతారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నా ఇప్పటి వరకు అది జరగలేదు. ఇక ఇప్పుడు ఇన్ని వివాదాలు, ఆరోపణలు, కేసులు చుట్టుముట్టడంతో విడుదల రజనీ రాజకీయ భవిష్యత్ ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.